సహోదరి సహోదరులందరికీ కూడా మరొకసారి ప్రభు నామమున అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనము పరిశీలన చేద్దాం. అయితే మనము శుక్రవార సమయంలో మరి ఏబిసి లెసన్స్ కింద కొన్ని విషయాలను అయితే నేర్చుకోవడం అనేది జరుగుతూ ఉంది. ఈరోజు మనము ఎల్ ఫర్ లవ్ అంటే ప్రేమ అనే విషయాన్ని మనం నేర్చుకుందాం. అయితే ప్రియ సహోదరులారా, ఈరోజు ప్రేమ అనే పదాన్ని ఒకవేళ పరిశీలన చేస్తే చాలామంది కూడా ఈ యొక్క లోకంలో తల్లిదండ్రులు వారి బిడ్డలను ప్రేమిస్తూ ఉంటారు, లేదా బిడ్డలు వాళ్ళ యొక్క పెద్దవారిని ప్రేమిస్తూ ఉంటారు, లేదా యవనస్తులు ఒకరి ఎడల ఒకళ్ళు ప్రేమను అయితే కలిగి ఉంటూ ఉంటారు. అయితే బైబిల్లో చెప్పబడిన ప్రేమ, ఈ లోకంలో కనబడుతున్న ప్రేమ రెండు ఒకటేనా అంటే రెండు ఒకటి కూడా కాదు. ఒక శతకం ఉంటుందన్నమాట. ఉప్పు కప్పు రంబు రెండు కూడా ఎలా ఉంటాయంట? ఒక పోలికనే ఉంటాయి, కానీ చూడ రుచులా అంటే వాటి యొక్క రుచులు చూసినప్పుడు అది ఉప్పు కాదు, లేదా అది కర్పూరము కాదు అనే విషయం అయితే మనకి అర్థమవుతూ ఉంది. అలాగే భూమి మీద మనము కలిగి ఉన్న ప్రేమ, దేవుని సంఘములో కలిగి ఉన్న ప్రేమ రెండు ఒకటేనా అంటే ఒకటైతే కాదు. ఈ ప్రేమ అనే పదాన్ని మనం బైబిల్లో చూస్తూ ఉన్నప్పుడు దానికి కొన్ని నిర్వచనాలను ఇస్తూ ఉంది. దాని గ్రీక్ వర్డ్లో చూస్తూ ఉన్నప్పుడు దానికి కొన్ని ట్రాన్స్లేషన్స్ అనేది ఇస్తూ ఉంది. మీరు ఈ ప్రేమ అనే పదాన్ని చూస్తున్నప్పుడు అది 4 రూపాలుగా కనపడుతుంది. ఎన్ని రూపాలు? 4 రూపాలు. అయితే 4 రూపాలు ప్రేమ అనే పదమే ఉంటుంది, కానీ దాని భావజ్వాలము వేరు. ఇక్కడ మొదటగా ఏం చెప్తున్నాడంటే ఎరోస్ అంటే మరి అది ఒక రొమాంటిక్ లవ్, అంటే అది భార్యాభర్తల మధ్య కలిగి ఉన్న సంబంధాన్ని కలిగి ఉంటుంది. తర్వాత ఫిలియా అంటే స్నేహితుల మధ్య కలిగి ఉన్న ప్రేమ గురించి తెలియజేస్తుంది. అంటే భార్యాభర్తల మధ్య ఉన్న ప్రేమ, స్నేహితుల మధ్య ఉన్న ప్రేమ ఒకటైతే కాదు. అంటే ఆ ప్రేమకి హద్దులు వేరు, ఈ ప్రేమకి హద్దులు వేరు. రీసెంట్గా నేను ఎవరిని కదిపినా కూడా చాలామంది నా స్నేహితుల వల్ల నేను చాలా నష్టపోయాను, ఎప్పుడు ఆర్థికపరమైన విషయాల్లో స్నేహితులకి కొంతవరకే మనం అవకాశం ఇవ్వాలి అంటున్నారు. అంతేనా? కానీ ఈ యొక్క రొమాంటిక్ లవ్ కానీ, ఈ ఫ్రెండ్షిప్లో ఉన్న లవ్ కానీ, ఈ ఫ్యామిలీ స్ట్రాజ్ అంటే ఫ్యామిలీలో కుటుంబ సభ్యుల మధ్య ఉండే ప్రేమ, ఒక్కోసారి ఎంత తిట్టుకున్నా ఎంత కొట్టుకున్నా కుటుంబం అంటే ఒక్కోసారి ఒక చావు అనగానే అందరం, ఒక వివాహము అనగానే అందరం కలిసి ఉంటాం. అంటే ప్రేమ అనే పదములో స్నేహితుల మీద చూపించే ప్రేమ ఒకలాగా ఉంటుంది, భార్యాభర్తల మధ్య ప్రేమ ఒక రకంగా ఉంటుంది, కుటుంబాల మధ్యలో ఉండే ప్రేమ ఒక రకంగా ఉంటుంది. కానీ దేవుడు చెప్పుచున్న ప్రేమ ఏమిటి అంటే ఈ 3 ప్రేమల గురించి బైబిల్లో దేవుడిస్తున్న ప్రేమ ఈ 3 ప్రేమలు కాదు. చాలామంది మనం ఏమనుకుంటూ ఉంటామంటే దేవుడు నన్ను ప్రేమించి నాకు భార్యని ఇచ్చాడు, దేవుడు నన్ను ప్రేమించి స్నేహితుడిని ఇచ్చాడు, దేవుడు నన్ను ప్రేమించి ఫ్యామిలీని ఇచ్చాడు. దేవుడు చూపిస్తున్న ప్రేమలో ఈ 3 ఉన్నాయి. కానీ మనం ఇక్కడ గమనించవలసిన ఆ ప్రేమకు అర్థం ఏమిటి అంటే అగాపే. ఏంటండి? అగాపే.
ఈ అగాపే అనే ప్రేమలో దేవుడు అత్యధికమైన ప్రేమను మన ఎడల చూపిస్తూ ఉన్నాడు. తన అత్యధికమైన ప్రేమను చూపించడం బట్టే ఆదాముకి ఎవరినిచ్చాడు దేవుడు? రాహేలుకి ఎవరినిచ్చాడు దేవుడు? బిడ్డలను ఇచ్చాడు. అంతేనా? అంటే ఇక్కడ భార్యాభర్తల ప్రేమ చూపించాడు, ఓకేనా? కుటుంబ బాంధవ్యాల మధ్య ప్రేమను చూపించాడు. ఫ్రెండ్షిప్లో ఉన్న ప్రేమను క్రీస్తు ప్రభువుని మనకి అనుగ్రహించడం ద్వారా ఆయన ఆ ప్రేమను కూడా మనకి చూపించాడు. అంటే దేవుడు ఎలాంటి ప్రేమను మన దగ్గర కలిగి ఉన్నాడంటే, ఆయన మన దగ్గర భార్యాభర్తల ప్రేమను చూపించగలడు, ఆయన కుటుంబ ప్రేమను మన మీద చూపించగలడు, ఆయన మన దగ్గర కుటుంబ స్నేహపరమైన ప్రేమను కూడా మన ఎడల చూపించగలడు. అయితే వీటన్నిటికన్నా అత్యధికమైన ప్రేమను కూడా ఆయన చూపించగలడు. దానిని ఏమన్నారంటే అగాపే అన్నారు. అగాపే అంటే అర్థం ఏమిటి అంటే దైవ సంబంధమైన ప్రేమ. అంటే ఇప్పుడు దేవుడు కూడా నిన్ను ఎరోస్ కానీ, ఫీలియా కానీ, స్ట్రాజ్ కానీ, ఇవి నీ సమాజంలో చూపించవలసిన ప్రేమలు అని నువ్వు అనుకుంటూ ఉన్నావు. అంటే భార్యను ఒకలాగా చూస్తూ ఉన్నావు, స్నేహితులను ఒకలాగా చూస్తున్నావు, కుటుంబాన్ని ఒకలాగా చూస్తూ ఉన్నావు. కానీ దేవుడు ఏమంటున్నాడంటే వాటి అన్నిటినీ మనము విడివిడిగా చూపించడం కాదు, కానీ ఒకటిగా చూపించే ప్రయత్నం చేయండి. దానిని ఏమన్నారంటే అగాపే అన్నారు. ఇది దైవ సంబంధమైన ప్రేమ. కాబట్టి ఈరోజు క్రైస్తవ్యంలో మనము ఎలాంటి ప్రేమ కలిగి ఉండాలి అంటే ఈ పై ఉన్న మూడిటిని కాదు, కానీ ఈ కింద ఉన్న అగాపే దైవ సంబంధమైన ప్రేమను మనము కలిగి ఉండవలసిన వారమై ఉన్నాం. అసలు దైవ సంబంధమైన ప్రేమ అంటే ఏమిటండి అనే ఒక ప్రశ్న మీకు రావచ్చు. ఈరోజు మన జీవితంలో దైవ సంబంధమైన ప్రేమ అంటే మీరేమనుకుంటున్నారు? ఏంటండి? దేవుడు మన మీద చూపించే ప్రేమ దైవ సంబంధమైన ప్రేమ అనుకుంటున్నారు. అయితే అగాపే అంటే అర్థం ఏమిటి అంటే ఇది అంటే ఇది ఎమోషన్ కాదు, ఇది ఒక నిర్ణయం. ఇందాక మీకు ఇక్కడ చూపించిన ఈ రొమాంటిక్ లవ్ భార్యను చూసినప్పుడే వస్తుంది, ఇది ఫీలియా స్నేహితులను చూసినప్పుడే వస్తుంది, ఇది ఫ్యామిలీ లవ్ స్ట్రాజ్ అది ఫ్యామిలీని చూసినప్పుడే వస్తుంది. ఈ అగాపే ప్రేమ ఇది చూస్తే పుట్టదు, ఇది ఉంటే పుట్టదు. ఇది మనము నిర్ణయించుకోవాలి. ఏమని అంటే నేను దైవ సంబంధమైన ప్రేమను కలిగి ఉండాలి అని ఒక నిర్ణయం తీసుకోవాలి. మొన్న కూడా మనము కొంతమంది సహోదరులు వెనువెంటనే చనిపోతూ ఉన్నారు కదా, అక్కడికి వెళ్ళగానే వాళ్ళు ఏడుస్తూ ఉంటే మనకి కూడా కొంచెం నీళ్లు తిరుగుతూ ఉన్నాయి. అంటే అక్కడ ఎమోషనల్కి మనం ఏమవుతున్నాం? ఎమోషనల్కి ఎప్పుడు గురవుతున్నామంటే అక్కడ ఉన్న సంఘటనను బట్టి. అంతేనా? ఒకవేళ అక్కడ ఎటువంటి సంఘటన లేకపోతే మన కళ్ళల్లో బాధే రాదు. మన కళ్ళల్లో బాధని ఏది కదిలిస్తుందంటే ఈ హృదయము కదిలిస్తుంది. అంతేనా? అంటే పరిస్థితులకు తగ్గ ప్రేమను దేవుడు చూపించమనట్లా. పరిస్థితులు ఎలా ఉన్నా కూడా ఒక్క ప్రేమను నువ్వు కలిగి ఉండు అని చెప్తూ ఉన్నాడు. పరిస్థితులు ఎలా ఉన్నా కూడా ఒక ప్రేమను నువ్వు కలిగి ఉండు. దానిని ఏమంటున్నాడంటే దైవికమైన ప్రేమ అంటూ ఉన్నాడు. ఇది భావోద్రేగాల మీద ఆధారపడదు, ఇది ఒక నిర్ణయం. నా పరిస్థితులు ఎలా ఉన్నా కూడా ఒక్కోసారి మీకు ఒక విషయం చెప్తా. మొన్న కూడా అతను ఒక హోటల్లో పనిచేస్తూ ఉంటాడు. మెట్రో దగ్గర నుంచి సాయిరాం దాకా నడుచుకుంటూ వెళుతూ ఉంటాడు. సాయిరాం అంటే కోర్టు దాకా. నేను కనపడినప్పుడు బండెక్కించుకొని దింపుతూ ఉంటా. ఏంటి అసలు నీ జీతం ఎంత అని అడిగా. నా జీతం 20,000 వస్తుంది అన్న. మరి ఏం సరిపోదు కదా, ఎలా బ్రతుకుతున్నావు నువ్వు అని అన్న. మరి పిల్లల్ని ఏ స్కూల్లో చదివిస్తున్నావు అన్న. ఇలా వెంకటేశ్వర స్కూల్ అని అన్నాడు. మరి చాలా ఫీజులు అవుతాయి కదా, ఎలాగన్నా. నేను ఎలాగో చదువుకోలా, నా పిల్లలనైనా నేనేం చేయాలా? బాగా చదివించాలి అని అనుకుంటున్నాను. అంటే పరిస్థితులు ఎలా ఉన్నా కూడా ఇతను ఏమనుకుంటున్నాడంట, అతనికి ఇప్పుడు 10,000 జీతం వస్తే పిల్లల్ని చదివించడం మానేస్తాడా? అతని నిర్ణయం ఏంటి?
నా పరిస్థితులు ఎలా ఉన్నా, నా అనారోగ్య పరిస్థితులు ఉన్నా, నా ఆర్థిక పరిస్థితులు బాగోపోయినా, ఎలాంటి పరిస్థితులు నాకు ఎదురైనా నా నిర్ణయం ఏమిటంటే నా బిడ్డలను గొప్ప చదువులను, ఉన్నతమైన విద్యలను వాళ్ళకి ఇవ్వాలి అని కోరిక. ఎవరికి? ఆ తండ్రికి. ఇది నిర్ణయమా లేదా ఎమోషనా? నిర్ణయం. ఎమోషన్ అంటే ఒక్కోసారి ఆశ్చర్యకరంగా ఎలా ఉంటుందంటే, చావుల దగ్గర ఏడుపులు ఉండవు. అలాంటి చావులు ఎప్పుడైనా చూసారా? మనం ఏమనుకుంటామంటే, ఏంటి ఏమి ఆడవట్లేదు అంటారు. ఏడ్చి ఏడ్చి కూడా ఒకసారి ఏమైపోతాం, అలిసిపోతాం. ఈ అలిసిపోయిన విషయం అర్థం కాక వచ్చి చూసారా ఎంత దుర్మార్గులో, అసలు ఏడుపే రావట్లే వీళ్ళకి అని అంటూ ఉంటాం. అంటే అక్కడ ఎమోషన్ అంటే కొంతసేపు ఏడవగలం, ఆ ఎమోషన్ పోయాక ఏడుపు కూడా చచ్చిపోయింది అంటాం కదా, అది రాదు. నిర్ణయం అయితే ఏడవాలి అనే నిర్ణయం ఒక యాక్టర్ తీసుకుంది. ఎన్ని టేకులు కొట్టినా ఏం చేస్తూ ఉండాలా? ఏడుస్తూనే ఉండాలి. అంటే నిర్ణయానికి ఎమోషన్కి ఏముంది? తేడా ఉంది. అర్థమవుతుందా? కాబట్టి దేవుడు ఇప్పుడు ఏం కోరుకుంటున్నాడంటే, మన అందరిలో ఎమోషన్స్ కాదు, ఒక నిర్ణయం తీసుకోమంటున్నాడు. ఎలాంటి నిర్ణయం అంటే అగాపే. అది దైవ సంబంధమైన ప్రేమ. ఈ దైవ సంబంధమైన ప్రేమలో కొన్ని లక్షణాలు ఉన్నాయి. అది మనం ఎలా తెలుసుకోగలం? ఇందాకే మీకు చెప్పే కదా, ఉప్పు కప్పు రంబు ఒక పోలికే అంటారు. అయితే ప్రేమ అనే పదము ఒక పోలికే ఉంది, కానీ దాని భావాలు ఒకటిగా ఉండకూడదు. ఇప్పుడు స్నేహితుడి కోసం డబ్బులు వదులుకోగలం, అంతేనా? కిడ్నీ వదులుకోగలమా? కావాల్సి వస్తే ఎవరైనా కిడ్నీ ఇస్తాడేమో నేను అడుగుతా, కానీ నా కిడ్నీ ఇవ్వం, త్యాగం చేయం. ఎవరినైనా త్యాగం చేయమని అడుగుతాం, అంతేనా? అలాగే ఈ దైవ సంబంధమైన ప్రేమలో దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే త్యాగం ఉండాలంట, సాక్రిఫైస్. ఏముండాలి? సాక్రిఫైస్. తర్వాత ఈ దైవ సంబంధమైన ప్రేమలో క్షమాపణ ఉండాలి. ఈ దైవ సంబంధమైన ప్రేమలో సేవ ఉండాలి. నిజంగా ఈ అగాపే అనే ప్రేమ కుటుంబాలలో కూడా చాలా అవసరం. ఎందుకో చెప్పనా? బిడ్డ పుట్టిన మొదలుకొని తనకి పుట్టిన దగ్గరే మెచ్యూరిటీ రాదు. వాళ్ళు 1, 2 స్కూళ్ళు, ఆర్థికపరమైన వ్యవహారాలు, ఆరోగ్యపరమైన వ్యవహారాల కోసం తల్లిదండ్రులు ఏం చేస్తారు? చాలా త్యాగం చేస్తూ ఉంటారు, అంతేనా? నాకు అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది, మీకు ఒకవేళ నేను నా యొక్క జీవితాన్ని చెప్తే మీకు ఇంకా బాగా అర్థమవుద్దాం. నేను 6ంటికి ఖచ్చితంగా లెగాలి, మా అబ్బాయిని కరాటీకి తీసుకెళ్ళాలి. తర్వాత 7ంటికి మళ్ళీ అక్కడి నుంచి తావాలి, మళ్ళీ 8:30కి స్కూల్కి తీసుకెళ్ళాలి, మళ్ళీ 3:30కి స్కూల్ నుంచి తావాలి, మళ్ళీ 4:30 నుంచి స్కూల్ నుంచి తావాలి, మళ్ళీ జిమ్నాస్టిక్కి తీసుకెళ్ళాలి. ఎన్ని ట్రిప్పులు అయ్యాయి? 6 ట్రిప్పులు అయ్యాయి. ఈ 6 ట్రిప్పులు ఒకవేళ వీళ్ళే లేకపోతే ఈ సమయాన్ని వేరే చోట ఖర్చు పెట్టుకుని నేను బాగా లబ్ధి పొందేవాడినా కాదా? అంటే ఈ బిడ్డల భవిష్యత్తు కోసం నా సమయాన్ని ఏం చేస్తున్నా? నేను త్యాగం చేస్తూ ఉన్నా. తర్వాత క్షమాపణ. ఈ బిడ్డలు మన ఉద్దేశాలు వాళ్ళకి అర్థం కాక వాళ్ళు ఒక్కోసారి పొరపాట్లు చేస్తూ ఉంటారు. ఎలాగంటే చదవనని, స్కూల్కి వెళ్ళనని, చేస్తున్న పనుల్లో మనస్ఫూర్తిగా పని చేయకుండా తప్పులు చేస్తూ ఉంటారు. వాళ్ళ కొరకు మనం ఏం చేయాలంట? వారిని క్షమించాలి ముందు. అర్థమవుతుందా? అంటే నేను మీకు ఏం చెప్తున్నానంటే అగాపే ప్రేమ కూడా మనలో ఉంది, కానీ అది మనకు అర్థం కాల. అగాపే అంటే ఏంటంటే త్యాగం, క్షమాపణ, సేవ. సేవ అంటే ఇందాక మీకు చెప్పా, వాళ్ళకి కావాల్సిన అనారోగ్య రీతిలో ఉన్నప్పుడు, ఆరోగ్యం బాగున్నప్పుడు వాళ్ళకి సేవ ఎవరు చేస్తాం? తల్లిదండ్రులే చేస్తూ ఉంటారు. కాబట్టి ఈ మూడింటిని కలిపినప్పుడు నిస్వార్థంగా నిలిచిన ప్రేమనే ఏమంటారంటే అగాపే ప్రేమ అని అంటూ ఉంటారు. కాబట్టి ఈ అగాపే ప్రేమ యొక్క అర్థం ఏమిటి అంటే ఏ ప్రతిఫలము కూడా ఆశించదు. ఈరోజు చాలామంది కూడా తన యొక్క తల్లిదండ్రులను ఏదో వాళ్ళు పోయాక డబ్బులు వస్తాయని ఆశించి ప్రేమించే వాళ్ళు ఉన్నారు. కాదు, అలాంటి ప్రేమలు మనం భూమి మీద కలిగి ఉండకూడదు. తర్వాత అర్హత చూడకుండా ప్రేమించాలి. అర్హత చూడడం అంటే అర్హత. ఒక్కోసారి నిజంగా మనం పెళ్ళిళ్ళలోకి వెళ్ళినప్పుడు ఇది బాగా కనపడుతూ ఉంటుంది. కొంచెం రిచ్గా ఉన్న వాళ్ళనేమో ఒక చైర్స్, కొంచెం రిచ్గా లేని వారినేమో ఒక చైర్స్. కానీ ఈ అగాపే ప్రేమ అనే గుణము మనలో ఉంటే మనం ఎవరితో అయినా కూడా ఒకేలాంటి సంభాషణ, ఒకేలాంటి విధి విధానాలు
కలిగి ఉంటాం. తర్వాత అంటే మన లాభము కొరకు కాదు, కానీ అగాపే ప్రేమ ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే ఎదుటివారి మేలు కొరకే ఆ ప్రేమను కలిగి ఉంటారు. కాబట్టి ప్రియ సహోదరులారా, పరిస్థితులు మారినా మన ప్రేమ ఏమవదంట, మారదు. అంటే 4 లక్షణాలు చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడంటే ప్రతిఫలం ఆశించకుండా చూపే ప్రేమ, తర్వాత అర్హత చూడకుండా చూపే ప్రేమ, లాభం కోసం కాదు కానీ మేలు కోసమే చూపే ప్రేమ, పరిస్థితులు మారినా కూడా మారని ప్రేమ. నిజంగా ఇలాగ మనము ఈ సమాజంలో ఎవరినైనా ప్రేమించగలుగుతున్నామా? ఒకవేళ నిజంగా తల్లిదండ్రులు చూసే వాళ్ళే కానీ బిడ్డలు చూసే తల్లిదండ్రులు కూడా వీడు పెద్దోడై నాకు మంచి ఇల్లు కడతాడండి, వీడి మీదే నా ఆశలంతా కూడా పెట్టుకుంటున్నాను అన్న తల్లిదండ్రులు లేరా? అంటే దీంట్లో ఏముంది? ప్రేమ ఉంది, కానీ దీంట్లో స్వార్థం కూడా ఉంది. ఒక్కోసారి తల్లిదండ్రులు పొద్దున్నే ఒక వీడియో చూసా, ఒకవేళ అది చూస్తే మనసు నిజంగా తరుక్కుపోయిన పరిస్థితులు. ఏ మతమో ఎవరమో పక్కన పెడదాం, అది ఎవరో ఏంటో కూడా కాదు. వీళ్ళు ఇతర దేశాలు వెళ్ళారు బిడ్డలు, తండ్రి చచ్చిపోయాడు. తండ్రి చచ్చిపోయిన కొన్ని రోజులకి తల్లి కూడా చచ్చిపోయింది. ఎక్కడ చచ్చిపోయారంటే ఆ ఇంట్లోనే అలాగే ఉండిపోయారు చచ్చిపోయి. ఆ వాసనకి చుట్టుపక్కల వాళ్ళు వచ్చి పరిశీలన చేస్తే చచ్చిపోయారన్న విషయం తెలిసి ఆ వీడియో చూస్తుంటే అసలు ఒళ్ళంతా కూడా చాలా పులకరింతగా వచ్చేసింది. నిజంగా అదే స్థితి మనం లైవ్లో చూస్తే మన పరిస్థితి ఎలా ఉంటుందండి? అంటే వీళ్ళు అర్థం కాని విషయం ఏమిటి అంటే ఈ యొక్క ఫ్యామిలీ ప్రేమలో, ఫ్రెండ్షిప్ ప్రేమలో, రొమాంటిక్ లవ్లో ఒక్కోసారి మనము కొంతమందిని వదిలేస్తూ ఉంటాం. కానీ అగాపే ప్రేమలో మనం ఎప్పటికీ కూడా మన స్థితులు మారినా కూడా ఎవరికి ఇవ్వవలసిన సమయాన్ని వాళ్ళకి ఇస్తాము, ఎవరితో గడపాల్సింది వాళ్ళతో గడుపుతాం. కాబట్టి దేవుడు మనల్ని ఎలాంటి ప్రేమ కలిగి ఉండమంటున్నాడంటే అందరి ఎడల, కేవలము రొమాంటిక్ లవ్ లేదా ఫ్రెండ్షిప్ లవ్, ఫ్యామిలీ లవ్ కాదు. క్రైస్తవుడైన వాడు కలిగి ఉండవలసిన ప్రేమ ఏంటంటే అగాపే ప్రేమ. అలాగే దేవుడు కూడా మన ఎడల అలాంటి ప్రేమ కలిగి ఉన్నాడు. అగాపే ప్రేమ కలిగి ఉన్న వాడి లక్షణాలను ఒకసారి మనం పరిశీలన చేయడానికి ప్రయత్నిద్దాం. చూడండి, మన పరిశుద్ధ గ్రంథాన్ని పరిశీలన చేస్తూ ఉన్నప్పుడు మత్తయి సువార్త 5వ అధ్యాయము. ఒక వ్యక్తిలో అగాపే ప్రేమ ఉందా లేదా? అగాపే ప్రేమ అంటే దైవ సంబంధమైన ప్రేమ ఉందా లేదా? అంటే ఈరోజు చాలామంది క్రైస్తవ్యాన్ని ఎలా చూస్తూ ఉన్నారంటే మనుషులను మత మార్పిడి చేస్తూ ఉన్నారు, లేదా హల్లెలూయా స్తోత్రాలు అని చెప్తూ శబ్ద కాలుష్యాన్ని చేస్తూ ఉన్నారు అని అంటూ ఉన్నారు. కానీ క్రైస్తవ్యంలో నిజమైన స్థానిక సంఘాలు, చర్చిలు మనుషులను ఏం కలిగి ఉండమంటుందంటే మంచి ప్రేమానురాగాలు మీ కుటుంబాలతో కలిగి ఉండండి, మంచి ప్రేమానురాగాలు మీ సమాజంతో కలిగి ఉండండి అని నేర్పిస్తూ ఉంది. ఇది అర్థం కాని వాళ్ళే చేస్తున్నది తప్పు. అయితే నిజంగా దైవ సంబంధమైన ప్రేమ కలిగి ఉన్నవాడు మత్తయి సువార్త 5వ అధ్యాయము 43వ వచనంలో ఒక విషయాన్ని చెప్తూ ఉన్నాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 43. నీ పొరుగువాడిని ప్రేమించి, అంటే బైబిల్ ఏం చెప్తుందంటే ఇక్కడ నీ పొరుగువారిని ప్రేమించి. ఇందాక మనం ఒక చరిత్ర విన్నాం, తల్లిదండ్రులను విడిచి ఇతర దేశాలు వెళ్ళాడు అని. పొరుగువారిని ప్రేమించే మనసు అతనిలో ఉందా లేదా? తల్లినే ప్రేమించిన వాడు పొరుగువారిని ప్రేమించే అవకాశం ఉందా? అంటే ఇప్పుడు క్రైస్తవ్యం మనకి ఏం నేర్పిస్తుందో తెలుసా? కుటుంబాన్ని ప్రేమించండి, పొరుగువారిని కూడా ప్రేమించండి అని చెప్తుంది. తర్వాత నీ శత్రువుని ద్వేషించమని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. అయితే పాత నిబంధన కొంత బోధకులు ఏం చేశారంటే, పాత నిబంధన దేవుణ్ణి ప్రేమించండి, పొరుగువారిని ప్రేమించండి అని చెప్పింది. కానీ బోధకులు ఏం చేశారంటే వాళ్ళకు అనుకూలంగా శత్రువులను ద్వేషించండి అని చెప్పింది. ఏం చెప్పిందంట? శత్రువులను దేవుణ్ణి ప్రేమించమంది, పొరుగువారిని ప్రేమించమంది. కానీ బోధకులు వారి సొంత బోధలో ఎవరిని ద్వేషించమందంట? శత్రువులను ద్వేషించమని చెప్పారు. అయితే ఇప్పుడు యేసుక్రీస్తు ఏం చెప్తున్నాడంటే, అయ్యా అలా కాదు, పొరుగువారిని ప్రేమించండి, దేవుణ్ణి ప్రేమించండి, కానీ శత్రువుల సైతము కూడా మీరు ద్వేషాన్ని కలిగి ఉండవద్దు. తర్వాత 44వ వచనం.
నేను మీతో చెప్పినది ఏమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి. మనము నిజముగా క్రైస్తవులమైతే, ఈరోజు చాలామంది అంటాం క్రైస్తవుడు అని ఆదివారం బైబిల్ పట్టుకుని వెళ్ళిపోతే సరిపోదు. నిజంగా నువ్వు క్రైస్తవుడు అయితే, నిజముగా నువ్వు దేవుని కుమారుడు అయితే, నువ్వు రుజువుపరుచుకోవాల్సింది ఏంటో తెలుసా? అక్కడ చెప్తున్నాడు, నీ శత్రువులను కూడా ప్రేమించాలి. శత్రువులను ప్రేమించడము అంటే శత్రువులను ప్రేమించడం. నీ జీవితంలో నీ ఇరుగు పొరుగు వారు నిన్ను ద్వేషించే వాళ్ళు ఉంటారు, నీ మీద చాడీలు చెప్పేవాళ్ళు కూడా ఉంటారు. ఈ ఊరిలో ఉండదు అనే ఏ ఊరు, ఏ దేశమో, ఏ రాష్ట్రమో లేదు. ప్రతి ఊరిలోనూ, ప్రతి దేశంలోనూ, ప్రతి ప్రాంతంలోనూ ఇరుగు పొరుగు ఉన్న గొడవలు ఖచ్చితంగా ఉంటాయి. లేవనడానికి ఉందా? లేదు. కాదండి ఫలానా ఊరిలో నేను చూశానండి, అసలు అక్కడ గొడవలే ఉండవండి అన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారు ఇక్కడ? ఎవరు లేరు. కానీ ఆ శత్రువులు అంటే ఏమిటి అంటే మనకి హాని చేసేవాళ్ళు అని అర్థం. ఎవరికి? మనకి హాని చేసేవాళ్ళు. హాని అంటే మనల్ని మాటలతో కావచ్చు, చేతలతో కావచ్చు, ఆర్థికపరమైన రుణభారముల విషయంలో కావచ్చు, ఉద్యోగపరమైన విషయాల్లో కావచ్చు. ఒక వ్యక్తిని మనం ఎప్పుడు శత్రువుగా చూస్తామంటే మన ఉద్దేశాలకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నప్పుడు, మన ఉద్దేశాలకు వ్యతిరేకంగా చేస్తున్నప్పుడు ఆడు నా శత్రువు అంటూ ఉంటాం. అంతేనా? ఈ శత్రుత్వము కుటుంబంలో ఉంటుంది, స్నేహితులలో ఉంటుంది, సమాజంలో. అంటే ప్రేమ ఎలాగా అన్ని చోట్ల ఉందో శత్రుత్వం కూడా అన్ని చోట్ల ఉంటుంది. అయితే నిజంగా కొన్ని లోకల్ యాప్స్ అని న్యూస్ రీడర్ యాప్స్ వస్తున్నాయి కదా, అవి చూస్తూ ఉంటే మీకు ఆశ్చర్యంగా ఉంటుంది. శత్రువులను ప్రేమించడం కాదు, ఒక భార్య తన భర్త ఇన్సూరెన్స్ డబ్బుల కోసం భర్తను చంపేసి 2 కోట్లు తీసుకుంది. ఎంత అంటండి? 2 కోట్లు. అందుకే భర్త ఇన్సూరెన్స్ చేసుకుని ఎవరికి చెప్పకూడదు? భార్యకి చెప్పకూడదు. అయితే ఇక్కడ శత్రువులను అంటే ఇక్కడ సమాజం ఎలా ఉందంటే కుటుంబాన్నే ప్రేమించలేని సమాజం, తల్లిదండ్రులనే ప్రేమించలేని సమాజం, భార్య భర్తలనే ప్రేమించలేని సమాజంలో మనం ఉన్నాం. అలాంటి సమాజంలో మనం ఉంటే దేవుడు ఏం కోరుకుంటున్నాడంట? మనలో శత్రువులను ఇది సాధ్యపడిద్దా? ఇది ఎవరి వల్ల సాధ్యపడిద్ది అంటే తండ్రి కుమారుల వల్ల, అంటే క్రైస్తవుల వల్లే అది సాధ్యపడిద్ది. అంటే క్రైస్తవుల వల్ల అంటే కాదు, కానీ దేవుని స్వభావాన్ని కలిగి ఉన్న వారి వల్లే సాధ్యపడిద్ది. ఒక్కోసారి ఎవరైనా సహాయం చేస్తే నువ్వు దేవుళ్ళా వచ్చావు అంటాం. అంతేనా? ఎవరికైనా ఆపదలలో సహాయపడితే దేవుడిలా వచ్చావు అంటాం. దేవుడే నిన్ను పంపించాడంట. అలాగే శత్రువులను ప్రేమించినప్పుడు కూడా మనలో ఏ స్వభావం ఉండిద్దంట? దైవ స్వభావం ఉంటుంది. తర్వాత మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయండి. మనం ప్రార్థన చేయమంటే మనం ఏం చేస్తామంటే వాళ్ళ గురించి 10 మందికి చెప్తాం. ఆ 10 మందికి చెప్పమంటాం. శత్రువుల గురించి ప్రకటించిన సువార్త వాక్యం కొరకు ప్రకటిస్తే ఊరంతా మారిద్ది. నిజమా కాదా? నా మాట మీకు అర్థమవుతుందా? చక్కని నిద్రపోతున్నారు మీరు అందరూ. సరే, కాబట్టి ప్రియ సహోదరులారా, ఇప్పుడు దేవుడు ఇక్కడ 46వ వచనంలో ఏం చెప్తూ ఉన్నాడంటే, మీరు మిమ్మును ప్రేమించు వారిని ప్రేమించిన ఎడల మీకేమి ఫలము కలుగును? వాస్తవానికి మీరు దేవుని బిడ్డలైతే, మీరు తండ్రి ప్రేమ మీలో ఉంటే, మీరు దేవుని స్వభావం కలిగిన వారైతే మీ శత్రువుల కొరకు ప్రేమ కలిగి ఉండండి, మీ శత్రువుల కొరకు ప్రార్థన చేయండి. మిమ్మల్ని హింసించిన వారి ఎవరి దగ్గర కూడా నువ్వు శత్రుత్వాన్ని కలిగి ఉండదు. అసలు తిరిగి వాళ్ళని ఏం చేయాలంట? ప్రేమించాలి. అయితే ప్రేమించాలని చెప్తూ మిమ్మల్ని ప్రేమించిన వారినే మీరు ప్రేమిస్తే మీకు ఏమీ లాభం లేదు. ఎందుకంటే ఆ ప్రేమలో ఒకవేళ ఎరోస్ అంటే రొమాంటిక్ లవ్తోనో, ఫీలియా ఫ్రెండ్షిప్ లవ్తోనో, స్ట్రాజ్ ఫ్యామిలీ లవ్, ఏదో ఒక లవ్ నువ్వు కలిగి ఉండవచ్చు. ఎందుకంటే నేను పెంచితే నా కొడుకు నన్ను పెంచుతాడు, నేను చూస్తే నా కూతురు నన్ను చూసిద్ది, నేను ఇస్తే మా అమ్మ నాకు ఇచ్చిద్ది అనే ఇలాంటి ప్రేమలు, అంటే నువ్వు మేలు చేసి అలా తిరిగి మేలు చేయగలిగిన వారి ప్రేమను నువ్వు పొందడం కాదు. కానీ ప్రేమ అనేది ఎలా ఉండాలి అంటే ఇక్కడ తెలియజేస్తున్న విషయము, సుంకర్లను అలాగూ చేయుచున్నారు కదా,
అంటే యేసుక్రీస్తు ఏం చెప్తున్నాడంటే సుంకర్లు అలాంటి ప్రేమే ఉంది. సుంకర్లు అంటే ఎవరు అంటే పన్ను వసూలు చేసేవాళ్ళు, యూదులే వీళ్ళు. కానీ అధికమైన పన్నులను వీళ్ళు ఏం చేసేవాళ్ళంట, వసూలు చేసేవాళ్ళు. సుంకము వసూలు చేసే వాళ్ళని పెద్ద పాపిష్టులుగా చూసేవాళ్ళు. ఎందుకంటే వీళ్ళు డబ్బులు ఉన్న వాళ్ళనే బాగా ప్రేమగా ఉంటారు, డబ్బు లేని వారిని ఎలా చూస్తారంటే అసహ్యంగా చూస్తూ ఉంటారు. ఈరోజు మనం కూడా మనలో ఏదో ఉంటే అది లేనోడిని ఎలా చూస్తాం, మనం అసహ్యంగా చూస్తూ ఉంటాం. తర్వాత మనకు అర్థం కావాల్సిన విషయం ఏంటంటే నువ్వు అసహ్యంగా ఒకరిని చూస్తున్నావు కదా, ఇంకో నీకన్నా ఎక్కువగా ఉన్నాడు, ఆ నిన్ను ఎలా చూస్తాడు, అసహ్యంగా చూస్తాడు. కాబట్టి ఇక్కడ యేసుక్రీస్తు ఏం చెప్తున్నాడంటే నువ్వు ప్రేమించిన వారినే ప్రేమిస్తే నీకు లాభం ఏమీ లేదు, నీకు సహాయం చేసిన వారికే సహాయం చేసే లాభం ఏమీ లేదు. సుంకరులైన పాపులు కూడా అలాగే చేస్తున్నారు కదా, కానీ మీరు అలా చేయొద్దు. మీరు ఎలా ఉండాలంటే 47వ వచనం ఇంకొంచెం వివరణ తెలియజేస్తూ, మీ సహోదరులకు మాత్రం వందనము చేసిన యెడల మీరు ఎక్కువ చేయుచున్నది ఏమి, అన్యులను అలాగే చేయుచున్నారు కదా. అంటే ఈరోజు నమస్కారం చెప్తూ ఉంటారు, నమస్కారం చెప్పిన వాళ్ళకే నమస్కారం చెప్తూ ఉంటారు, అదే వాళ్ళ జీవితాంతం చెప్తూ ఉంటారు. కానీ కొత్త వాళ్ళకి నమస్కారం చేసే గుణం మనకుందా? కొత్త వారికి దగ్గర అవే మనస్తత్వం మనకుందా? కొత్త వారితో దైవ సంబంధమైన విషయాలను చర్చించే మనస్తత్వం నీకుందా? అది మనకి క్రైస్తవులతోనే క్రైస్తవ మాటలు మాట్లాడతారు. ఇది కాదు నీ దగ్గర నుంచి కోరుకునేది దేవుడు. చాలామంది కూడా కొన్ని సంఘాల్లో ప్రార్థన అంతా అయిపోగానే ముచ్చట్లు వేసుకుంటూ ఉంటారు. అంటే ఒక్కోసారి అది వాక్యానుసారమైన ముచ్చట్లే, కానీ ఈ ముచ్చట్లు క్రైస్తవులతో కన్నా ఇతరులతో పెట్టుకోవాలని దేవుడు కోరుకుంటున్నాడు. బాగున్నావా, తిన్నావా, ఏం చేస్తున్నావు, ఈ విషయాలన్నీ కూడా క్రైస్తవులతో కంటే ఇతరులతో కూడా ఆ సంభాషణ ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. కానీ మనం చేసేది ఏంటంటే మన కంటి ముందు ఉన్న వ్యక్తులతోనే మనం ప్రేమగా ఉంటాం. దాంట్లో ఎవరో ఒక 10 మందిలో ఒకళ్ళు నచ్చుతారు, వాళ్ళతోనే మనం ప్రేమగా ఉంటున్నాం. కానీ దేవుడు అలాంటిది కోరుకోవట్ల, అన్యులు కూడా అలాగే చేస్తారు కదా. కాబట్టి 48వ వచనంలో దాన్ని పూర్తిగా ముగిస్తూ ఉన్నాడు. మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక మీరును పరిపూర్ణులుగా ఉండెదరు. ఈరోజు ఈ అగాపే అనే ప్రేమ నువ్వు కలిగి ఉంటే నువ్వు తండ్రి ప్రేమ కలిగి ఉన్నట్టు. ఈ అగాపే ప్రేమ నీలో ఉంటే శత్రువులను ప్రేమిస్తావు. ఈ అగాపే ప్రేమ నీలో ఉంటే ఇతరుల కొరకు ప్రార్థన చేస్తూ ఉంటావు. ఈ అగాపే ప్రేమ నీలో ఉంటే నువ్వు పరిపూర్ణుడు అవుతావు. అంటే ఒక వ్యక్తి పరిపూర్ణుడు కావాలి అంటే దైవ సంబంధమైన ప్రేమ ఖచ్చితంగా ఉండాలి. ఈరోజు క్రైస్తవుడు ప్రతి ఒక్కడు పరిపూర్ణుడు కావాలి అంటే ప్రతి ఒక్కడు అగాపే ప్రేమను చూపించాలి. ఈరోజు నిజంగా సహాయం చేసే వాళ్ళకే సహాయం చేస్తాం, మేలు చేసే వాళ్ళకే మేలు చేస్తూ ఉంటాం. మనది మనమే వాడుకుంటాం, మనది ఎవరు వాడడానికి కూడా మనం ఎప్పుడు కూడా ఇష్టపడం. అంతేనా కాదా? మనం అవతల వాళ్ళది వాడుకోవడానికి ఇష్టపడతాం, కానీ మనది వాడుకోవడానికి మాత్రం మనం ఎప్పుడు ఏది ఇష్టపడం. ఇలాంటిది స్వార్థపూరితమైన ప్రేమలు అంటారు. అంటే దేవుని పనిలో, దేవుని సహవాసంలో స్వార్థపూరితమైన పనులకి చోటు లేదు. మరి దేనికి చోటు ఉంది అంటే దైవ సంబంధమైన ప్రేమకే చోటు ఉంది. కాబట్టి ప్రియ సహోదరులారా, ఈరోజు క్రైస్తవులుగా ఉన్న మీ అందరిలో కూడా ఎలాంటి ప్రేమ ఉంది? భౌతిక పరమైన ప్రేమలు ఉన్నాయా? దైవ సంబంధమైన ప్రేమ ఉందా? భౌతికమైన ప్రేమ నిన్ను పరిపూర్ణి చేయదు. నువ్వు పరిపూర్ణుడు అయితేనే అగాపే దైవ సంబంధమైన ప్రేమను వ్యక్తపరచగలవు. పరిపూర్ణులు కాని వారు దైవ సంబంధమైన ప్రేమను తన్నుకుని గింజులాడుకున్నా కూడా దానిని ఏం చేయలేరంట, వ్యక్తపరచలేరు. మీకు లోకంలో ఒక చిన్న సామెత చెప్తూ ఉంటా, ఒక చిన్న విషయాన్ని. కోకిల పావురం వలె మారాలని తలకిందులు అయినా కూడా మారగలిగిద్దా? మారలేదు. ఈరోజు అలాగే భౌతికమైన ప్రేమను దైవ సంబంధమైన ప్రేమగా నువ్వు అనుకుంటే అది అవదు. కాబట్టి ప్రియ సహోదరులారా, మీరు పరిపూర్ణులు కావాలి అంటే ఖచ్చితంగా మిమ్మల్ని పరిపూర్ణులు చేసేది ఏమిటంట? అగాపేనే. అగాపే ఉంటే ఉండవలసిన గుణాలు ఏమిటంటే ఇవి. నాశనం చేసేవాడి మేలు కూడా కోరుకోవాలి అని తెలియజేస్తున్నాడు. అయితే ప్రియ సహోదరులారా, ఇప్పటిదాకా అగాపే అంటే అర్థము మనం చూసాం. ఈ అగాపే ప్రేమను మనం కలిగి ఉండాలని ఎవరు కోరుకుంటున్నారంటే దేవుడు కోరుకో. అసలు మరి దేవుడు అగాపే ప్రేమ కలిగి ఉన్నాడా?
అంటే ఆయన త్యాగం ఉందా, ఆయనలో క్షమాపణ ఉందా, ఆయనలో సేవా దృక్పథం ఉందా, ఆయన మన తప్పులను విడిచి కూడా మనల్ని ప్రేమించగలిగిన మనసు ఆయనలో ఉందా అంటే చూడండి, ఎఫెసీయులు రాసిన పత్రిక ఇక్కడ తండ్రిలో ఉండే అగాపే ప్రేమ గురించి మనం చూద్దాం. అగాపే ప్రేమను కనపరిచిన కొంతమంది వ్యక్తుల గురించి మనం ఈరోజు అధ్యయనం చేద్దాం. ఎఫెసీయులు రాసిన పత్రిక 2వ అధ్యాయము 4వ వచనాన్ని నేను తెలియజేస్తున్నాను. అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు, అంటే దేవుడు ఎలాంటి స్థితిలో మన మీద ప్రేమ చూపించాడంటే, మానవులమైన మన అందరము కూడా మానవ ప్రేమలను మాత్రమే కలిగి ఉండి, మానవ దోషాలను మనము కలిగి ఉండి, ఆజ్ఞలను అతిక్రమించి వ్యతిరేక కార్యకలాపాలకు మనము వెళుతున్నప్పటికీ కూడా ఆయన మన ఎడల ఏం చూపించాడంట? కరుణ. ఈ కరుణ అనే పాఠాన్ని కూడా గతంలో మనం చాలా క్షుణ్ణంగా నేర్చుకున్నాం. ఎండోరెన్స్ అని అంటారు దాన్ని. ఏంటంటండి? ఎండోరెన్స్. ఈ కరుణ సంపన్నుడై, ఈ కరుణ ఈయన కొంచెం కలిగి లేడంట. ఎంత కలిగి ఉన్నాడంట? వీడికి పొగరంతా ఎంత లేదురా అంటాం మనుషుల్ని, అంతేనా? అలాగే దేవుడిలో కూడా కరుణ అంతా ఎంత లేదు. ఎంత ఉంది అంటే సంపన్నుడు అంట ఆయన. అంటే చాలా అధికమైన కరుణను కలిగి ఉన్నాడు. కరుణ అంటే ఇతరుల మీద జాలి చూపించడం. అంటే దేవుడు తాను అందరి ఎడల కూడా ఏం కలిగి ఉన్నాడంట? జాలి కలిగి ఉన్నాడు. అయితే జాలి కలిగి ఉండి ఏం చేశాడు ఆయన అంటే, చచ్చిన వారమై ఉన్న మనం, అంటే పాపము వలన వచ్చు జీతము మరణము. అంటే పాపము చేయడం వల్ల మనము దేవునిలో ఎదగలేకపోతున్నాం, దేవుని దగ్గరికి వెళ్ళలేకపోతున్నాం, మనం మరణిస్తూ ఉన్నాం. ఇలా మరణించిన మనలను ఆయన కరుణా సంపన్నుడు కాబట్టి, చదువుదాం. చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించను. అంటే దేవుడిలో ఉన్న ఇక్కడ కొన్ని లక్షణాలను మనం ఊరికే చూద్దాం. దేవుడిలో ఏముందంటే కరుణ కలిగి ఉన్నాడు. దేవుడు ఏం కలిగి ఉన్నాడంట? కరుణ. అది ఏ స్టేజ్లో ఉందంట కరుణ? చాలా, దాన్ని మనం కొలవలేని స్థితి. సంపన్నుడు. ఆ సంపన్నతమైన కలిగి ఉన్న ప్రేమ ఆ కరుణ కలిగి ఉన్న వ్యక్తి మనలను ఆయన ఏం చేస్తున్నాడంటే సహిస్తూ ఉన్నాడు. ఎలా సహిస్తూ ఉన్నాడంటే, మన అపరాధముల చేత మనం ఏమైపోయామంట? చచ్చిపోయాం. చచ్చిపోయినప్పటికీ కూడా ఆయన మనల్ని సహిస్తూ మన మీద ఏం చూపించాడంటే మహాప్రేమ, అంటే గ్రేట్ లవ్. ఏంటండి? ఈ గ్రేట్ లవ్నే అగాపే అన్నారు. ఈ గ్రేట్ లవ్ని ఏమన్నారంట? అంటే ఇది ఏ ప్రేమ అంటే, ఈ గ్రేట్ లవ్ అంటేనే అగాపే. అంటే ఎక్కువ ప్రేమను మనము కలిగి ఉన్నప్పుడు ఆ ప్రేమలో ఉండేదానినే అగాపే అంటారు. కాబట్టి దేవుడు మన ఎడల అగాపే కలిగి ఉండి క్రీస్తు ద్వారా మనల్ని ఏం చేశాడంట? బ్రతికించాడు. కాబట్టి ప్రియ సహోదరులారా, దేవుడైతే తన ప్రేమను చూపించడానికి సిద్ధపడ్డాడు. దేవుడైతే కరుణను చూపించడానికి సిద్ధపడ్డాడు. దేవుడైతే మన పాపాలను సహిస్తూ ఉన్నాడు. అయితే ఇదంతా కూడా ఎందుకు చేస్తూ ఉన్నాడంటే, నువ్వు మంచోడువనో నేను మంచోడునో లేదా మన కుటుంబాన్ని బట్టి ఆయన చేయట్లా. ఇక్కడ పనులు ఎప్పుడూ కూడా కుటుంబాలను బట్టి మనం చేయకూడదు. ఇక్కడ నేర్చుకోవాలి. కృపచేత మీరు రక్షింపబడుతున్నారు. దేని చేత అంటండి? అంటే ఈ అగాపే ప్రేమ దేనిని బట్టి మనకు వస్తుందంటే, మన మంచి పనులను బట్టి కాదు, ఆయన కృపను బట్టి, ఆయన కరుణను బట్టి, ఆయన కలిగి ఉన్న దీర్ఘ శాంతమును బట్టి మనకి అది లభిస్తూ ఉంది. కాబట్టి ఈ లభించిన తర్వాత ఆయన చెప్తున్నాడు 6వ వచనం, క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారము ద్వారా అత్యధిక తన కృపా మహదైశ్వర్యమును, మరలా ఏం చూపిస్తున్నాడంట? అత్యధికమైన ప్రేమను, కృపను, ఆయన మనకి కరుణను. అంటే ఆయనలో ప్రతీదీ కూడా ఎంత ఉందంటే అత్యధికము, చాలా ఉంది, చాలా ఉంది ఆయనలో. అయితే అవన్నీ కూడా తండ్రిగా ఉన్న దేవుడు మన మీద చూపిస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియ సహోదరులారా, ఇప్పటిదాకా మనం ఏం చూసామంటే తండ్రి
మన మీద చూపించిన అగాపేని చూసాం. అంతేనా? ఎలా అంటే కరుణ కలిగి ఉన్నాడు, ఎలా అంటే సహనం కలిగి ఉన్నాడు, ఎలా అంటే ప్రేమ కలిగి ఉన్నాడు, ఎలా అంటే కృపా మహదైశ్వర్యాన్ని కలిగి ఉన్నాడు. అత్యధికమైన కృపా మహదైశ్వర్యమును ఉపకారమును చేస్తూ ఉన్నాడు. కాబట్టి తర్వాత ఇప్పుడు క్రీస్తులో అగాపే ప్రేమ ఉందా? తండ్రిలోనే ఆ ప్రేమను చూసాం, క్రీస్తులో కూడా ఉందా అంటే చూద్దాం. అది రోమీలు రాసిన పత్రిక 8వ అధ్యాయం, రోమీలు రాసిన పత్రిక 8వ అధ్యాయం 35వ వచనాన్ని మనం పరిశీలన చేద్దాం. క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపువాడు ఎవడు? శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, వస్త్రహీనత అయినను, ఉపద్రవమైనను. అంతేనా? కరువు అయినను, వస్త్రహీనత అయినను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనలను ఎడబాపున. అంటే క్రీస్తు మన మీద ప్రేమ చూపుతూ ఉన్నాడు. ఆ ప్రేమ భౌతికమైన ప్రేమ అయితే మనం ఎక్కడో అక్కడ విడిపోతాం. అంటే శ్రమ విడగొట్టిద్ది, బాధ విడగొట్టిద్ది, కరువు విడగొట్టిద్ది. అయితే క్రీస్తు ప్రేమ నుండి, అంటే క్రీస్తు ఎలాంటి ప్రేమ ఉందంటే ఆయనలో అగాపే ప్రేమ ఉంది. మనలో కూడా అగాపే ప్రేమ ఉంటే మన బంధాన్ని ఎవరు కూడా ఏం చేయలేరంట, విడదీయలేరు. అయితే 36వ వచనం, ఇందును గూర్చి రాయబడినది ఏమనగా, నిన్ను బట్టి దినమెల్లా మేము వధింపబడిన వారము, వధకు సిద్ధమైన గొర్రెలమని మేము ఎంచబడిన వారము. అయినను మనలను ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుచూ ఉన్నాము. మరణమైనను, జీవమైనను, దూతలైనను, ప్రధానులైనను, ఉన్నవైనను, రాబోవినైనను, అధికారులైనను, ఎత్తైనను, లోతైనను, సృష్టింపబడిన మరి ఏదైనను మన ప్రభువు అయిన యేసు క్రీస్తునందలి దేవుని ప్రేమ నుండి, ఆయన ఏం కలిగి ఉన్నాడంటండి? దేవుని ప్రేమ నుండి, ఆయన కలిగి ఉన్న దేవుని ప్రేమ నుండి మనలను విడదీసే అవకాశం ఎవరికి లేదు. అంతే, ఆయన అంత స్ట్రాంగ్గా మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. ఎందుకు అంటే ఆయన ప్రేమలో అగాపే ఉంది. కాబట్టి ఒకవేళ మనలో ఫీలియా ఉంటే, లేదా మనలో స్ట్రాజ్ ఉంటే, లేదా మనలో ఈరోస్ ఉంటే, ఈ 3 ప్రేమలు ఒకవేళ ఉంటే ఎక్కడొక్కడ విడిపోతాయి. కానీ దైవ సంబంధమైన ప్రేమ ఏమవదంట, అది విడిపోదు. కాబట్టి మనము తండ్రి అగాపే కలిగి ఉన్నాడు, క్రీస్తు కూడా అగాపేనే కలిగి ఉన్నాడు. మరి క్రైస్తవులమైన మనము అలాంటి ప్రేమను కలిగి ఉన్నామా? అలాంటి అగాపే ప్రేమ నీలో ఉందా? ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, తండ్రిలో ఉన్న ఆ అగాపే ప్రేమ, క్రీస్తులో ఉన్న ఆ అగాపే ప్రేమ దేవుడు నీలో నుండి కూడా కోరుకుంటూ ఉన్నాడు. మీరు ఎప్పుడైనా కూడా పెద్ద పెద్ద వర్కర్స్ ఉంటూ ఉంటారు కదా, అంటే జ్యువెలరీ షాప్స్ వాళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారంటే, వాళ్ళు వయసులో ఉన్నప్పుడు ఎలా కష్టపడ్డాడో మనలో అలా కష్టపడాలని కోరుకుంటూ ఉంటారు. అంతేనా? కాబట్టి తండ్రి కుమారులు వీళ్ళు ఇరువురు కూడా వాళ్ళు ఎలా దైవికమైన ప్రేమను కలిగి ఉన్నారో మనము కూడా ఏం కలిగి ఉండాలని కోరుకుంటున్నారంట, అలాంటి అగాపే ప్రేమనే కలిగి ఉండాలి. అయితే అలాంటి అగాపే ప్రేమ కలిగి ఉండవలసిన వాళ్ళు ఎక్కడెక్కడ కలిగి ఉండాలి అంటే, అలాంటి అగాపే ప్రేమను నువ్వు కలిగి ఉండాలంటే నువ్వు ఎలా ఉండాలి అనేది తెలియజేస్తూ ఉన్నాడు. చూడండి, ప్రతి స్థలములో కూడా మనము అటువంటి అగాపే ప్రేమనే, దైవ సంబంధమైన ప్రేమనే కలిగి ఉండాలి. కొలసీలు రాసిన పత్రిక 3వ అధ్యాయం, కొలసీలు రాసిన పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం నుంచి నేను చదువుతూ ఉన్నాను. కొలసీలు రాసిన పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం, కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులనైన వారికి తగినట్లు ఈ అగాపే ప్రేమ కేవలం ఎవరిలో మాత్రమే ఉండిద్దని చెప్పే నేను ఇందాక తండ్రిలో చూసాం, తర్వాత క్రీస్తులో చూసాం, దేవుని కుమారుల్లో కూడా ప్రేమ ఉంటుంది. అయితే దేవుని కుమారులు అంటే ఎవరంటే దేవుని చేతే వాళ్ళు ఏమవుతారంట, ఏర్పరచబడ్డారు. అంటే దేవుడే వారిని తయారు చేశాడు, దేవుడే వారిని నడిపిస్తాడు. ఆ ప్రేమ వారిలో మాత్రమే నివసింపబడిద్ది. అంటే దీనిని జెనెటిక్ అంటారేమో. ఒకవేళ జెనెటిక్ అంటే ఏంటి? వంశపారంగా.
నిజంగా మనము క్రైస్తవులము అని మనం అనుకుంటే కుదరదు. క్రైస్తవులం అని సమాధి చేయబడితే కుదరదు. క్రైస్తవులు అని పెళ్ళిళ్ళు చేసుకుంటే కుదరదు. క్రైస్తవం అనేది ఒక జెనెటిక్ ఎలాగా వచ్చిద్దో, తండ్రిలో ఉన్న ఆ దైవికమైన ప్రేమ, క్రీస్తులో ఉన్న ఆ దైవికమైన ప్రేమ మనలో వచ్చినప్పుడు మనం ఏమవుతామంటే దేవుని కుమారులం అవుతాం. ఆ దేవుని కుమారులు ఏమవుతారంటే పరిశుద్ధులు అవుతారు. ఆ పరిశుద్ధులే దేవునికి ఎలా అవుతారంట? దేవునికి ప్రియులుగా ఉంటారు, అంటే ఇష్టమైన వారిగా ఉంటారు. అంటే దేవుడికి ఎవరు ఇష్టమంట అంటే ఇప్పుడు మీకు చెప్తూ ఉన్నాను 4 రకాల ప్రేమలు. ఒకటి ఏంటంటే స్ట్రాజ్, ఇంకోటి ఫీలియా, ఇంకోటి ఎరోస్. ఈ 3 ప్రేమలు దేవునికి ఇష్టమైన ప్రేమలా కాదా? లేదా అగాపే. ఈ 4 ప్రేమల్లో దేవునికి ఇష్టమైన ప్రేమ ఏంటి? అగాపే. కాబట్టి ఇటువంటి అగాపే ప్రేమను, దైవ సంబంధమైన ప్రేమను నువ్వు కలిగి ఉన్నప్పుడే నువ్వు దేవునికి ఇష్టడు అవుతావు. అలాంటి ఇష్టలు ఎలాంటి మనస్సులు కలిగి ఉంటారు? ఎలా ఉంటారు వాళ్ళు? ఒక్కోసారి అంటాం వాళ్ళు ఎలా ఉంటారో ఒకసారి చూపించు అని అంటాం కదా. అలాగే దైవ సంబంధమైన ప్రేమ కలిగి ఉన్న వాళ్ళు కూడా ఎలా ఉంటారో ఒకసారి చూపించు అంటే వాళ్ళు కలిగి ఉండే లక్షణాలు చెప్తున్నాడు. మీరు జాలి గల మనసును, ఏ మనసు అంటండి? దయాలత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకునుడి. అంటే దైవ సంబంధమైన ప్రేమ కలిగి ఉన్నాడా లేడా అని ఒకళ్ళ దగ్గర ఎలా అర్థమైపోద్ది అంటే ఇట్టే అర్థమైపోద్ది. వాళ్ళు ఎప్పుడు కూడా ఇతరుల పక్షాన ఏం కలిగి ఉంటారంట? నిజంగా మీ జీవితంలో నేను జాలి మనసు నాది, ఇదిగోండి పద్దాక కుక్కకి నేను భోజనం పెడతాను, ఒక్కోసారి అడుక్కున్న వాళ్ళకి వస్తే నేను 5 రూపాయలు ఇస్తాను, ఇదిగోండి నా దగ్గర టైట్ అయిపోయిన బట్టలు నేను ఇలా ఇస్తాను, ఇలా నేను ఎప్పుడు కూడా అందరి ఎడల జాలి కలిగి ఉండాలనుకుంటున్నాను అనే వాళ్ళు ఉన్నారా? అంటే కేవలం కుక్క చేసి అందరికి చేస్తున్నాను చెప్పదు, కేవలం అడుక్కున్న వాళ్ళకి చేసి అందరికి చేస్తున్నాను చెప్పదు, ఇరుగు పొరుగు వారికి బట్టలు ఇచ్చి అందరి ఎడల నేను ప్రేమ కలిగి ఉన్నానని చెప్పదు. అగాపే ప్రేమ అంటే ఏంటంటే కేవలం ఒక బంధానికి పొందేది కాదు. అగాపే ప్రేమ అనేది సమస్త జీవుల మీద మనం ప్రేమ చూపించాం. దాంట్లో జంతువులు కూడా ఉన్నాయి. ఒక రకంగా ఏమున్నాయంటండి? జంతువులు కూడా ఉన్నాయి. తర్వాత మనము జాలి పడాలి. అంటే జాలి కలిగిన మనసు నీలో ఉందా? ఒకవేళ జాలి కలిగిన మనసు మీలో ఉంటే ఇంతగా భార్యాభర్తల బంధం ఇంతగా బ్రేక్ అవ్వాల్సింది కాదు. ఇంతగా కుమారులు తన తల్లిదండ్రులను విడిచిపెట్టవలసిన పరిస్థితి కాదు. ఖచ్చితంగా జాలి మనసు ఎప్పుడు ఎదుటి వాడి కొరకు నిస్వార్థంగా ఆలోచిస్తుంది. అంటే క్రైస్తవులకి అర్థం కాని విషయం ఏమిటంటే వస్తున్నారు, ఎగురుతూ ఉన్నారు, కానీ ఈ బోధలో ఉన్న అర్థం కావట్లా. ఇది అర్థం కాకపోవడం వల్లే మనం మనలాగే ఉంటున్నాం, మనలో ఈ గుణాలు రావట్లా. ఈరోజు చాలామంది ప్రార్థనకి వెళ్ళి వచ్చి నీ అంతు చూస్తాను అంటారు. అలాంటి వాళ్ళు లేరా? నాకు అర్జెంటుగా నీళ్ళు పట్టుకోవాలి, మీరు దారి ఇస్తారా లేదా? నానా బూతులు తిట్టి నీళ్లు పట్టి ప్రార్థనకు వచ్చేవాళ్ళు లేరా? ఉన్నారు. అది మరి మన కట్ట మీద ఎక్కువ మంది ఉండొచ్చేమో. అంటే వాతావరణాన్ని బట్టి ఎక్కువ పెరుగుతూ ఉంటారు మెజారిటీ పీపుల్స్. కాబట్టి కానీ దేవుడు మన దగ్గర నుంచి కోరుకునేది ఏమిటంటే ఇలాంటి స్వభావం, తర్వాత దయాలత్వము, తర్వాత వినయము, సాత్వికము, దీర్ఘశాంతం. అంటే దీర్ఘశాంతం. ఈరోజు నిజంగా పిల్లల మీద అరిసి బీపీ తెచ్చుకున్న తల్లిదండ్రులు ఉంటారు. అలాంటి వాళ్ళు మీరు చూసారా? పిల్లలు చూస్తే ఎంత ఉంటారు, వాళ్ళ తల్లులు కూడా ఇంచుమించు అంతే ఉంటారు. కానీ అరుపులు చూస్తే, వాటి కొలతలు చూస్తే, అంటే ఈరోజు నిజంగా మనము అంటే ఇక్కడ నేను దీర్ఘశాంతము కేవలం అందరి మీద అంటున్నాడా లేదా కొంతమంది మీదే అంటున్నాడా? అంటే ఈరోజు ఆ దీర్ఘశాంతము మనం అందరి ఎడల కలిగి ఉండగలమా? దీర్ఘశాంతానికి బదులుగా దీర్ఘ కోపం కలిగి ఉంటాం, అంతేనా? జాలి మనసుకు కలిగి ఉండవలసిన మనం క్రోధాన్ని కలిగి ఉండి ఆవేశాన్ని కలిగి ఉంటూ ఉంటాం. కానీ దేవుడు చెప్తుంది ఏంటంటే మనము అందరి ఎడల దానిలో వీళ్ళకి మాత్రం ఇది ఇవ్వను అనడానికి అవకాశం లేదు. అందరి ఎడల దీర్ఘశాంతం ఉండాలి. అంటే నీ కుటుంబ సభ్యులు అవ్వచ్చు, నీ భార్యాభర్తలు అవ్వచ్చు, లేదా నీ స్నేహితులు అవ్వచ్చు, అందరి ఎడల నువ్వు దీర్ఘశాంతం చూపించాలి. దీర్ఘశాంతం అంటే మాటకి మాట ఇవ్వడం, అంతేనా? అది మన పిల్లలు ఎందుకు మాటికి మాట ఇవ్వద్దురా అని అంటూ ఉంటాం. ఎందుకు ఇస్తూ ఉంటారంటే వాళ్ళకి ఎక్కడి నుంచో రావు. అవన్నీ ఎవరి లక్షణాలు? అవి మనవే. మనకి నమ్మినా నమ్మకపోయినా అవి మనవే, అంతేనా కాదా? అవి మనవే అని మనకు అర్థమైతే అవి మార్చవలసిన పని కూడా మనమే తీసుకోవాలి. లోకంలో ఒక సామెత అంటారు, వజ్రాన్ని దేంతో కొయ్యాలంట?
ముళ్ళుని దేంతో కొయ్యాలంట? ఇప్పుడు నేను ఒకటి చెప్తా మీకు. అరుపులను కూడా దేంతో ఆపాలి? అరుపులతోనేనా? అయితే ఇది మనకు అర్థమవుతుందా? మృదువైన మాటలు కోపమును ఏం చేస్తాయంట? చల్లారుస్తాయి. నిజంగా మనం మృదువుగా ఎంతమందితో మాట్లాడతాం? సరే కాసేపు కళ్ళు మూసుకోండి, నాకు మీరు ఎవరు చెప్పొద్దు. నేను మృదువుగా ఎవరితో మాట్లాడతా? ఇదిగో రోజు ఉద్యోగంకి వెళ్తా, ఒకళ్ళు తగులుకుంటారు, వాళ్ళతో మృదువుగా ఉండగలుగుతున్నానా? ఇంటికి వస్తా, పిల్లలతో ఉన్నానా, లేదా తల్లిదండ్రులతో ఉన్నానా, భార్య భర్తతో ఉన్నా, మృదువుగా మనం మాట్లాడతాం. మృదువుగా అంటే కొన్ని ఇంగ్లీష్ పదాలు అంటారు, బేబీ, అవి ఏవో కొన్ని పదాలు ఉంటాయి, అవన్నీ నేను చెప్పలేను మైకిల్లో. అంటే ఆ పదాన్ని బట్టి వాళ్ళ భావాన్ని వ్యక్తపరుస్తారా? అంటే భావాలు ఎప్పుడు కూడా నోటితో నుంచి వచ్చేవి కావు. ఎక్కడి నుంచి రావాలంటే అవి హృదయంలో నుంచి రా. వాళ్ళు ఎలాగ ఉన్నా కూడా నేను నిర్ణయం తీసుకోవాలి. ఏమని? వాళ్ళతో నేను దీర్ఘశాంతంగానే హ్యాండిల్ చేస్తాను అని. కాబట్టి శాంత అంటే కొంతమంది సాధు జీవి అంటే ఏం చెప్తారు? పాపం అది మనం ఎంత చేసినా కూడా అది మనకు మేలే చేస్తుంది. కాబట్టి తర్వాత చెప్తున్నాడు 13వ వచనం, ఎవడైనను, ఇప్పుడు క్లియర్గా చెప్తున్నాడు. పైనేమో లక్షణాలు చెప్పాడు, కింద స్వభావాన్ని చెప్తున్నాడు. 13వ, ఎవడైనను తనకి హాని చేసినని ఒకడు అనుకుని ఎడల ఒకరిని ఒకడు సహించుచు ఒకరిని ఒకడు క్షమించుడి. ప్రభువైన క్రీస్తు మిమ్మును క్షమించులాగున మీరును క్షమించుడి. అంటే పరిశుద్ధులు, దేవుని చేత ఏర్పరచబడిన వారు, ప్రియులు, వాళ్ళలో ఉండే గుణం ఏమిటి అంటే వాళ్ళకి ఎవరు శత్రువులు ఉండరు. వీళ్ళంటే నాకు పడదండి, వీళ్ళ కొంపకి నేను రానండి అనేవాళ్ళు ఉండరు. వీడికి ఎవరికైనా చేస్తా, వీడికి మాత్రం చేయను, నువ్వు ఎంత గింజుకున్నా చేయను అంటారు. అలాంటి వాళ్ళు ఉన్నారా లేదా సమాజంలో? అక్షరాల ఉన్నారు. ఇది నిజం. కానీ క్రైస్తవ్యం కోరుకుంటుంది అలాంటి వాళ్ళనేనా? అది కాదు. ఇది మనకు అర్థం కాదు. ఇది అర్థం కాక ఆదివారం బైబిల్ మీద దుమ్ము దులిపి ఒక తెల్లని కొంగు కట్టుకుని పరిశుద్ధత అంతా ఎవరిలో ఉండిద్ది? దేవుడు పరిశుద్ధతను చూపిమందేమో హృదయంలో, మనం చూపించేది దేని మీద? వస్త్రాల మీద. ఒక్కోసారి పంచేటప్పుడు కూడా ఏ చీరలు పంచుతారో తెలుసా? తెల్ల చీరలే పంచుతారు. ఒక్కోసారి మనకు ఆదివారమా లేదా అని గుర్తుపట్టాలి అంటే కళ్ళు తెరిస్తే ఒక్కోసారి తెల్ల బట్టలతో బైబిల్ పట్టుకుని, నల్ల బైబిల్, మళ్ళీ నిజంగా పరిశుద్ధత బైబిల్లో ఉండాలంటే బైబిల్ అట్ట కూడా ఏమి వేయాలా? తెల్లదే వేయాలి కదా. అంటే వస్తువుల మీద తెలుపును, వస్తువుల మీద పరిశుద్ధతను దేవుడు చూపించమని కోరట్లా. ఆ పరిశుద్ధతను, ఆ ప్రేమను ఎక్కడ నిర్ణయం తీసుకోమంటున్నాడు? మైండ్లో బ్లైండ్గా ఫిక్స్ అవ్వాలి. ఏమని? నేను ఎవరు ఎలా ఉన్నా కూడా నేను మాత్రం మౌనంగా ఉంటా, బిగించుకుని కూర్చుంటాం. ఏం బిగించుకుని కూర్చుంటాం అంటే దీర్ఘశాంతం కదా, ఆడొస్తే ఆడంతు చేస్తా అంటే ఇవి బిగించుకుంటాం. ఇది జీవితంలో నేను ఎప్పుడు మాట్లాడను అని ఇలాంటి భీష్మించుకుని కూర్చుంటాం. కానీ దేవుడు ఏం చెప్తున్నాడంటే నువ్వు సహించాలి, ఎవరినైనా సహించాల్సిందే ఖచ్చితంగా. నువ్వు సహిస్తే, నువ్వు క్షమిస్తే నీకు దేవుడు దీవిస్తాడు. అది నిజం. మీరు ఎప్పుడైనా కూడా నిజంగా స్లోగా మాట్లాడి ఇలాంటి గుణాలు ఎవరికైనా మీ కుటుంబాల్లో ఎవరికైనా ఉన్నాయేమో ఒకసారి చూడండి, లేదా మీ సమాజంలో ఎవరికైనా ఉన్నాయేమో ఒకసారి చూడండి. ఖచ్చితంగా వాళ్ళు గొప్ప స్థితిలోకి వెళ్తారు. వాళ్ళు గొప్ప స్థితిలోకి ఎందుకు వెళ్తారంటే ఈ స్వభావాలు ఉన్న వాళ్ళు ఎవరంటే దేవుని యొక్క బిడ్డలు. తర్వాత వీటన్నిటిపైన పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించుకోవాలి. అంటే ఈ ప్రేమ ఉంటే ఆ లక్షణాలు ఉంటాయి, ఆ లక్షణాలు ఉంటే ఈ ప్రేమ, ఈ రెండు కూడా కలిసి ఉంటాయి. కాబట్టి ప్రియ సహోదరులారా, మనము ఇటువంటి క్రైస్తవ్యంలో పరిపూర్ణంలో కావాలి అంటే ఖచ్చితంగా ప్రేమను ధరించుకోవాలి. ఒక్కోసారి భోజనాలు పెట్టుకున్నప్పుడు నిజంగా ఎవరో అడుక్కున్న వాళ్ళు వస్తారు, మీకు కదండి అంటామా లేదా? ఒకసారి మొన్న కూడా నాకు ఎవరో ఒకళ్ళు వస్తే, అమ్మ మీకు కాదమ్మా భోజనాలు, మీరు తర్వాత రండి అమ్మ అన్న. కుదరదు అన్నారు. ప్లేట్ ఇచ్చేయండి అన్న. అలా ఏమి ఇవ్వం మేము అని అన్న. చాలా బాధపడ్డా నేను. అయ్యో ఏంటి అలా అనేసా నేను. అంటే కేవలం తినేవాళ్ళని ఎంకరేజ్ చేస్తే తినేవాళ్ళే తింటున్నారు, అవసరమైన వాళ్ళు తినట్లేదు. కానీ మనము ఇక్కడ ప్రేమ అంటే ఏంటంటే స్థితిగతులు లేని వాళ్ళ మీద చూపించాలి ముందు. ఎవరి మీద అంటండి? నిజంగా నేను ఎప్పుడైనా ఇదిగో అక్కడ ఒక ఆమె ఉంటుంది, ఆమెకు చీరలేదు, నా చీరిద్దాము అని ఎవరైనా అనుకుంటారా? ఎవరికి ఇస్తారు చీరలు కానీ బట్టలు కానీ? మన పక్కన వాళ్ళకి, వాళ్ళకి ఉంటాయి బట్టలు, వాళ్ళకి ఇస్తాం. కాబట్టి ప్రియ సహోదరులారా, ప్రేమ సహనాలు మన వాళ్ళకి చూపించాలి, బయట వాళ్ళకి చూపించాలి, అసలు మన అర్హతలు లేని వారి మీద కూడా చూపించాలి. కాబట్టి అలా ప్రేమ చూపించినప్పుడే నువ్వు పరిపూర్ణుడు అని నువ్వు కంప్లీట్ అవుతావు.
నువ్వు కంప్లీట్. అప్పటిదాకా నువ్వు కంప్లీట్ కాదు. కాబట్టి ప్రియ సహోదరులారా, ఇప్పటిదాకా నేనేం చెప్పానంటే ప్రతి స్థలంలో ప్రేమ కలిగి ఉండాలి. ప్రతి స్థలంలో ప్రేమ కలిగి ఉండాలంటే కొన్ని లక్షణాలను ధరించుకోవాలి. కొన్ని లక్షణాలను మనం ధరించుకున్న తర్వాతనే ఆ ప్రేమను మనం ఏం చేయగలమంటే కనపరచగలం. అయితే సమయం అయితే చాలా అయిపోయింది, మనం అనుకున్న దానికంటే అయిపోయింది. కాబట్టి దేవుని చిత్తం అయితే మరొకసారి దీనిని వివరించుకుందాం. ఒక్కసారి మళ్ళా నేను చెప్తున్నాను చూడండి. ప్రేమ కలిగి ఉండాలని నేర్పించాడు. అది భౌతికమైన ప్రేమ, దైవ సంబంధమైన ప్రేమ. భౌతికమైన ప్రేమలో ఎరోస్ ఉంది, అంటే రొమాంటిక్ లవ్ ఉంది, ఫీలియా ఫ్రెండ్షిప్ లవ్ ఉంది, స్ట్రాజ్ ఫ్యామిలీ లవ్ ఉంది. ఇవి భౌతికమైన ప్రేమలు. ఈ భౌతికమైన ప్రేమలకి కొన్ని అదుపులు, కొంతమంది అడ్డు అదుపు ఉండాలి చేయడానికైనా అంటారు. కానీ అగాపే ప్రేమలో అడ్డు అదుపులు ఉండవు. ఒక్కోసారి ఆశ్చర్యంగా ఉంటుంది. నిజంగా అడ్డు అదుపు లేకుండా మన జీవితంలో ఎవరికైనా సహాయం చేశామా అంటే, మన వయసుకు మించి, మన జ్ఞానానికి మించి, మన ధనాన్ని మించి ఎవరికైనా సహాయం చేశామా అంటే మనలో ఏం లేదని ఒప్పుకోవాల్సిందే. నిజం, అగాపే లేదు. అగాపే అసలు ఈ అగాపే అనే ప్రేమ ఎవరు కలిగి ఉంటారంటే తండ్రి అయిన దేవుడు కలిగి ఉంటాడు, కుమారుడైన యేసు కలిగి ఉంటారు. ఈ అగాపే ప్రేమ క్రైస్తవులు కూడా అది కలిగి ఉన్నప్పుడే క్రైస్తవులు అవుతారు. మనం ఏమనుకుంటామంటే క్రైస్తవులం కాబట్టి మనం క్రైస్తవులం అనుకుంటాం. కానీ ఒక వ్యక్తి ఎప్పుడు క్రైస్తవుడు అంటే అతడు పరిపూర్ణమైన దైవికమైన ప్రేమను కలిగి ఉన్నప్పుడే అతడు క్రైస్తవుడుగా అవుతాడు. అంతేనా? ఈరోజు నీట్ అనే ఎగ్జామ్ ఉంటుంది, అందరూ రాస్తారు, అందరూ డాక్టర్లు అయిపోతారా? ఎవరు మాత్రమే అవుతారు? క్వాలిఫై అవ్వాలి, అయిన తర్వాత సీటు సంపాదించాలి, సంపాదించాక చదవాలి, చదివాక ప్రాక్టీస్ చేయాలి, వాళ్ళే డాక్టర్లు అవుతారు. మేము అప్పుడప్పుడు ఒక చోట బంగారం చేస్తూ ఉంటాం. ఆయన డాక్టర్ చదివి బంగారు షాపులో పనిచేస్తూ ఉన్నాడు. ఎందుకంటే బంగారు కొట్టు వాళ్ళది. మరి ఇంకా ఆ మాత్రానికి బంగారు షాపు ఎందుకు చదువుకోవాలి అని అనిపిస్తూ ఉంది. అంటే నేను కూడా ఏం చెప్తున్నానంటే మనం చర్చికి వచ్చి బయట ఉన్న ప్రేమలే కలిగి ఉంటే, బయట ఉన్న బాంధవ్యాలే కలిగి ఉంటే, బయట ఉన్న లక్షణాలే కలిగి ఉంటే, ఈ అగాపే ప్రేమ నీలో లేకపోతే నువ్వు క్రైస్తవుడు ఎప్పటికీ కాలేవు. నువ్వు బొట్టు తీసేసినా కావు, తెల్లబట్ట కట్టినా కావు, క్రైస్తవుడు పెళ్లి చేసినా కావు, క్రైస్తవ సమాజం చేయబడ్డా కూడా కావు. క్రైస్తవుడు అంటే పరిపూర్ణుడు అంటే ప్రేమ కలిగి ఉండాలని తెలియజేస్తూ ఇంతవరకు ఓపికగా విన్న మీ అందరికీ ప్రభు నామమున వందనాలు తెలియజేస్తూ వాక్యాన్ని నేను ముగిస్తూ ఉన్నాను.